మనతో పాటు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సరే, అతిపెద్ద తుఫాన్ గా దీన్ని అభివర్ణిస్తా ఉన్నారు. కాకినాడ మునిపెన్నడూ చూడనటువంటి తుఫాన్ ఇదని కూడా చెప్తా ఉన్నారు. ఏంటి సార్, ప్రభుత్వం ఎటువంటి సంసిద్ధతతో తుఫాన్ ఎదుర్కోబోతుంది? సో ప్రభుత్వం అయితే మొత్తం 3 రోజుల నుంచి ఆల్రెడీ సిద్ధం చేసాం. ప్రభుత్వం తుఫాను వచ్చిన తర్వాత చేసే ప్రభుత్వాలు చూశారు, కానీ తుఫాన్ రాకముందే అన్ని విధాలుగా ప్రిపేర్డ్గా ఉండి అన్నిటినీ సిద్ధం చేసుకుని ఉన్నాం. రిలీఫ్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, తాగునీరు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ ప్రాపర్ ఆర్డర్స్తో పాటు మొత్తం అంతా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఎవరైనా వెళ్ళని వాళ్ళ రిలీఫ్ క్యాంప్కి వెళ్ళని వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు, నేను, పెండు దొరబాబు గారు, మా జిల్లా అధ్యక్షులు, అలాగే మా పార్టీ పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులను కూడా ఇందులో కలిపి కాల్ సెంటర్ని పెట్టి 24/7 కంట్రోల్ రూమ్ లో పెట్టి ఏ అవసరం ఉన్నా సరే, ఎక్కడైనా మిగిలిపోయినా సరే మీరు సోషల్ మీడియా అంతా చూడొచ్చు. జన సైనికులు మొత్తం అందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని రిలీఫ్ క్యాంప్స్కి అయితే తరలించడం జరుగుతుంది. ఆల్రెడీ 153 మంది గర్భిణీ స్త్రీలను ఆల్రెడీ తరలించి వాళ్ళకి ప్రాపర్ వైద్య సేవలు అయితే అందించడం జరుగుతుంది. ఎల్డర్లీ పీపుల్ కూడా కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కాకుండా ఉండేటట్టు, రవాణా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు కూడా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే చాలా తీర ప్రాంత గ్రామాల్లో బయటకు రావడానికి, పునరావాస సహాయ కేంద్రాలకు రావడానికి ప్రజలు నిరాకరించడం వల్లే మేము అందరం కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇంటికి వెళ్ళి రాత్రి 3 అయింది, ఇంటికి వెళ్ళి ఉన్న వాళ్ళని, మిగిలిన వాళ్ళని, మహిళల్ని, ఎల్డర్లీ పీపుల్ అందరినీ కూడా మేమే దగ్గరుండి తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో వాళ్ళని అక్కడ వదిలేయడం జరుగుతుంది. అంటే కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారంటే కూడా ఆ సోషల్ మీడియాలో వచ్చే ఏ అసత్య ప్రచారాలని నమ్మద్దు. మెయిన్ మీడియా ఛానల్స్ మాత్రం నమ్మండి. అలాగే ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఉంటే, ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మాత్రం ఫాలో చేయండి తప్ప ఇలాంటి ఫేక్ న్యూస్లు అయితే నమ్మద్దని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఎవరైనా మిగిలిపోయి ఉన్నా సరే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల్లో వెళ్ళవలసిందిగా కోరుకున్నాను. ఏదైనా అవసరం, రవాణా అవసరం ఏదైనా కలిగినా ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్స్ కి కాల్ చేస్తే కనుక ఇమీడియట్లీ వాళ్ళకి కావాల్సిన రవాణా సౌకర్యం కూడా చేసి అక్కడ పంపించడం జరుగుతుంది. విద్యుత్ వ్యవస్థ, మరోవైపు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా కూడా జనరేటర్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. సివిల్ సప్లైస్ మినిస్ట్రీ నుంచి జనరేటర్స్ పెట్టి ఎవరికి కూడా అన్ఇంటరప్టెడ్ మొబైల్ సర్వీస్ కూడా ఇబ్బంది కలగకుండా జనరేటర్స్ పెట్టి టవర్స్ అన్నింటినీ కూడా కమ్యూనికేషన్ లైవ్ లో ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. మోంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జన సైనికులు కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సరే తాము ఎదుర్కొని ప్రజలకు ఎటువంటి హాని ఇబ్బంది కలగకుండా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ గర్భిణీ స్త్రీలకు సంబంధించి, అదేవిధంగా వృద్ధులకు సంబంధించి వాళ్ళని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు, హాస్పిటల్స్కు తరలించడం జరిగిందని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం సంభవించకుండా ఈ తుఫాన్ నుంచి రక్షించుకోవడమే లక్ష్యంగా, ప్రజలను రక్షించుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పూర్తి సమర్థంగా ఉందని చెప్పేసి కూడా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.